విజయనగరం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటం వేడెక్కుతోంది. రైతుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రభుత్వం మొండిగా ముందడుగేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగనివ్వమని రైతులు తెగేసి చెప్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ప్రభుత్వం తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వివాదాన్ని రేపుతోంది. ఇప్పటికే విమానాశ్రయం ఏర్పాటుపై రైతులు చేపడుతున్న పోరాటం రాజుకుంటుంది. ప్రభుత్వం ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమి కన్నా ఎక్కువ భూమిని సేకరించేందుకు సిద్ధపడుతుండటంతో రైతులు ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోకుండా మొండిగా ముందుకు అడుగులు వేస్తోంది. ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించేందుకు చాప క్రింద నీరులా వ్యవహరిస్తుంది. ఎయిర్పోర్టు తలపెట్టిన గ్రామాల్లో పరిస్థితులను గమనించిన ప్రభుత్వం అఖిలపక్ష నాయకులతో చర్చలు జరిపారు. భూసేకరణకు భోగాపురం మండలంలో ఏ ఒక్క గ్రామంలోనూ ప్రజలు అధికారులకు సహకరించడం లేదు. అదేవిధంగా అధికార పార్టీకి చెందిన నాయకులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అఖిలపక్షాన్ని బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది ప్రభుత్వం. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మంత్రి మృణాలిని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అఖిలపక్షంతో భేటీ అయింది. ఈ సమావేశంలో ప్రభుత్వం అఖిలపక్షం నాయకులు ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడించారు. ఎయిర్పోర్టు నిర్మాణం జరిగితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, ఎయిర్పోర్టు ఏర్పాటుకు అందరూ సహకరించాలని అఖిలపక్షంలో నాయకులను కోరారు. ఓవైపు ఎయిర్పోర్టు నిర్మాణంపై అఖిలపక్షంతో చర్చలు జరిపిన మంత్రి మరోవైపు ఎయిర్పోర్టు వ్యతిరేక ఉద్యమంపై విమర్శలు చేశారు. ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాటాన్ని బడాబాబులు నడిపిస్తున్నారని అన్నారు. ఎయిర్పోర్టుకు సంబంధించినంత వరకు 5,000 ఎకరాల వరకు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్స్ కానీ వీటన్నిటికీ అవసరం ఉంటుందండి. రిమైనింగ్ థింగ్ ఏంటంటే మన ఫ్యూచర్ డెవలప్మెంట్స్ మనకు అక్కడ ఏదైతే మనం స్పేర్ పార్ట్స్ యొక్క ఇండస్ట్రీస్ కానీ ఈ విధంగా అభివృద్ధి చేయడానికి మిగతా భూమి అవసరం ఉంటుందనేది ప్రభుత్వ ఉద్దేశం. అక్కడ ఉండేటటువంటి ప్రజానీకానికి కష్టం ఉంటుంది కాదనో వాళ్ళ మనోభావాలను పరిగణలోకి తీసుకుని ఏ విధంగా చేయాలనే దానికి వాళ్ళతో పాటు కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. నీ ల్యాండ్ అక్విజిషన్ పుణ్యమా, నీ ల్యాండ్ పూలింగ్ పేరుతో 15,000 ఎకరాలు నువ్వు వాళ్ళకు 1000 గజాలు 1,200 గజాలు ఇచ్చి ఉన్న భూములు తీసుకుంటే వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఇంకా వాళ్ళను అస్తవ్యస్త పరిస్థితుల్లోకి తీసుకురావడం చాలా దారుణం. చంద్రబాబు నాయుడు వైఖరి మారాలి. గట్టిగా దీని మీద అందరం కలిసి పోరాడతామని కూడా చెప్పారు. అయితే రైతులు వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణం జరిగితే పరిశ్రమలు పెరిగి ఉపాధి మార్గాలు పెరుగుతాయని, ఎయిర్పోర్టు నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరుతున్నారు. భోగాపురం మండలంలో ఎయిర్పోర్టు వస్తే తామంతా ఉపాధి కోల్పోతామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎయిర్పోర్టు నిర్మాణ ప్రక్రియను కొనసాగిస్తుంది. ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ దేనికంటే ఎయిర్పోర్ట్ ఎక్కడో బంజరు భూములు కొండ భూములు ఉండే ఎయిర్పోర్ట్ అంతే తప్పించి పంట పండించే భూములు తీసి విమానాలు నడపని చెప్పాలి కదండి. ఒక విమానాశ్రయం కావడానికి 15,000 ఎకరాల భూమి అవసరం లేదండి. ఎక్కడ విశాఖపట్నం అంత విమానం ఉంది. తోట దొడ్లు అంటే గుడ్డు గోనె అక్కడ పురుగులు పుట్టలు జంతువులు ఉన్నాయి. అక్కడ చేసుకోమని డెవలప్. ఎక్కడెక్కడ పండించే భూమి దగ్గర వచ్చి డెవలప్ చేయడం అంటే మా ప్రాణాలు పోయే సరే భూములు తీసుకోవాలి సార్. మేము మా ప్రాణాలంత వరకు భూములు ఇవ్వం సార్. మేము ఇవ్వం కూడా చచ్చిపోతాం కానీ ఇవ్వం సార్. మేము అదే మా ఆస్తి సార్. ఇంకా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవ్వగల భూములు తీసుకోలేదు సార్. 50,000 మంది పేదోళ్ళని ఇలా రోడ్డు పాలన చేయడం అది కరెక్ట్ కాదు కదా సార్. 70 గ్రామాలు పోతున్నాయి సార్. 70 గ్రామాలు ఎక్కడ బతకాలి, ఎక్కడ ఉండాలి? మొత్తం మీద భోగాపురం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఓవైపు ప్రభుత్వం ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సిద్ధపడుతుంటే, మరోవైపు నిర్వాసిత గ్రామాల ప్రజలు ఉద్యమాన్ని వేడెక్కించేందుకు వ్యూహాలు చేస్తున్నారు. దీంతో భోగాపురంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠత జిల్లావాసుల్లో నెలకొంది.